కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధులైన కృపాని పొందములు స్తోత్రమైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతులైన కృపాని పొందములు స్తోత్రం. పరిశుద్ధమైన విశ్రాంతుల కురమైన నీ సన్నిధిలో గతించిన కాలం అంటూనైనా కట్టిగ్రప్పల కాసి కాపాడినైనా నూతన ప్రభావంతోనైనా మీరు నడిపించి ఇలాంటి నేను విశ్రాంతిలో మీరు మాట్లాడుతుంటే విని గ్రహించిన మనుషులు అనుగ్రహించండి. మంచి నేలపడి వెళ్తున్నాకనైనా నూరంతుగా ఫలించే విధంగా వేరే సమస్తం జరిగించి భద్రపరుస్తుంది. మీ సన్నిధిలో నిలిచేందుకు సహాయం చేసేవారు. మీరు మాట్లాడే ప్రతి మాట అర్థం చేసుకునే ప్రభుత్వం చేసేవారు. చేసి పరిశుద్ధ నామం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం యోసేపు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండంలో 37వ అధ్యాయంలోంచి చూస్తే యోసేపు యొక్క జీవితం కనపడుతుంది. మరి యోసేపు ఎలాగా దేవుడి చేత నడిపించబడ్డాడో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే యోసేపు ఎవరి సాదృశ్యం అంటే యేసయ్య యొక్క సాదృశ్యం. ఆయన జీవితాన్ని మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 37వ అధ్యాయంలోనూ 1 నుంచి 6 వచనాల ముందు చదువుకుని ముందుకు వెళదాం. యాకోబు తన తండ్రి పరదేశీవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశవాళి ఇది. యోసేపు 17 సంవత్సరాల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలుల వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి పుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. చాలు. ఎందుకంటే యోసేపు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు అంటే దగ్గర 17 సంవత్సరాలు వయసాడు. యాకోబు అంటే ఇశ్రాయేలుకి ఆయన చివరి కుమారుడు అనమాట. ఆయన తర్వాత బెన్యామీను ఉన్నాడు, కానీ ఆయన చిన్న పిల్లవాడు. ఎందుకంటే ఎక్కువగా వృద్ధాప్యంలో పుట్టినవాడు కాబట్టి ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు అనమాట. అందరూ కూడాను మందలు కాయడానికి వెళ్ళినా సరే ఇతను ఎక్కడ ఉండేవాడు, ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లోనే ఉండి తండ్రి దగ్గర పెరుగుతూ ఉన్నవాడు అనమాట. ఆయన ఎక్కువ ఎవరి దగ్గర పెరిగాడు అంటే బిల్హా కుమారులు అదే జల్పా కుమారుల వద్ద ఎక్కువ సమయం ఉండేవాడు అనమాట. ఆయన ఎప్పుడు కూడాను ఇంటికాడ యాకోబు దగ్గర దేవుని వాక్యాలు నేర్చుకుంటూ తల్లిదండ్రుల దగ్గర వాక్యాలు నేర్చుకుంటూ దేవుని భయభక్తులతో బాగా ఆయన ఎప్పుడు జీవిస్తున్నవాడు అనమాట. ఆయన ఎవరన్నా ఒక వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అవన్నీ తీసుకుని వచ్చి తండ్రి దగ్గర చెప్పేవాడు అనమాట. అయితే అన్నగారులు ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు వెళ్ళి తండ్రి దగ్గర చెప్పుతూ ఉండేవాడు అనమాట. అంటే ఎవరైనా పాపం చేస్తున్నట్టు పాపాన్ని ప్రోత్సహించే మనసు కాదండి, ఆయన ఖండించేటువంటి మనసు అనమాట. ఎప్పుడు అలాగే ఉండేవాడు. అలాగ ఉండటం చూసి, ఎందుకంటే అలా ఎప్పుడైతే ఆయన అలాగ ఉంటున్నాడో
వాళ్ళ అన్నగారులు అందరికీ కూడాను ఇతరంటేనే కొంచెం ఈర్ష ద్వేషం అనేది ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, తల్లిదండ్రులు ఎవరినో ఒకరు ప్రేమించి మిగతా వాళ్ళని ఆ విధంగా చూడకపోతే పిల్లలు ఏమొస్తాయండి? భేదాలు వస్తాయండి. అదే విధంగా వచ్చిందండి. అప్పటికి ఆయన 17 సంవత్సరాలే. ఆయన ఇడిసి ఈయన ఉండలేడు. పెద్ద ఈయన యాకోబు పెద్ద ముసలి ఆయన అయిపోయాడు, పెద్ద ఈయన చూడకుండా ఉండలేడు. కాబట్టి ఎప్పుడు కూడాను ఈయనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. అందుకోసం ఆయన విచిత్రమైన అంగీ అని చెప్పి కూడా ఆయన ఒక మంచి అంగీని కూడా ఆయన కోసం కుట్టించాడు. ఎందుకంటే ప్రేమించే వారికి చూడండి, పిల్లలకి వాళ్ళ బట్టలకినే ఆ తర్వాత ఉన్న వాళ్ళ బట్టలకి తేడా వస్తుంది. ఎంతో గొప్ప ఆ ప్రత్యేకత కనపడే విధంగా చేస్తారు. అలాగే యేసేపు కోసం ఒక విచిత్రమైన అంగీని కూడా కుట్టించి ఆయనకి తొడిగించాడు. ఇవన్నీ వీళ్ళు అన్నగారు అందరూ చూస్తున్నారు. అన్నగారులు ఏం ఏర్పడింది? ద్వేషం. ద్వేషం అంటే కదండి, పగ కూడా ఏర్పడింది అనమాట. అందు గురించి వీళ్ళు మందల కోసం వెళ్ళినప్పుడు కూడా, ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈయన ఎలాగున్నాడు అన్న సమాచారం, అంటే కేవలం వాకప్ కూడా చేసేవారు కాదండి. ఆయన క్షేమం యొక్క సమాచారం కూడా తెలుసుకోవడానికి ఇష్టపడి, ఆయన గురించి మాట్లాడటానికే ఇష్టపడేవారు కాదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే పిల్లల్ని ఒకే విధంగా చూసేవారుగా ఉండాలి. అలా చూడలేదనుకోండి, వాళ్ళల్లోనూ వాళ్ళు తెలియకుండా ఏమొస్తాయండి? భేదాలు వస్తాయి. ఇంట్లో ఎప్పుడూ కూడాను ఒకే విధమైన తూలికరాయి ఉండాలి, ఒకే విధమైన కొలత ఉండాలి. అక్కడ వేరువేరుగా ఉన్నాయనుకోండి, అక్కడ దేవుని సమాధానం ఉండదండి. ఎప్పుడు కూడా ఇంట్లో ఉండాలి ఒకే విధమైన కొలత, అందరినీ ఒకే విధంగా చూసుకునే మనసు కలిగిన వారమే ఉండాలి. అలా ఉన్నప్పుడే అందరూ కూడా దేవుళ్ళు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఏముండాలి? ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి నేర్చుకుంటున్న వారమే ఉండాలి. యేసేపు జీవితం అంతా కూడాను దేవునితో ఉన్నటువంటి భయము, భక్తి. ఎందుకంటే దేవుని ఏడలు ఏముండేది? దానికి భయము ఉండేది, భక్తి ఉండేది. అందుకే చెడు స్థానం ఎక్కడ జరిగినా సరే అసహించుకున్నాడు అనమాట. దాని గురించి తండ్రి దగ్గర ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు. ఇది ఆయన పరిస్థితి. వీళ్ళు అన్నగారులు అందరూ కూడాను మందని తోలుకొని దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళినప్పుడు యాకోబు పురమాయించాడు అనమాట. యేసేపుని పిలిచి, మీ అన్నగారులు వెళ్ళి చానాలు అయింది, వాళ్ళు ఎలాగున్నారో చూసిరా అని చెప్పి ఆయన పంపించాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు అనమాట. వస్తున్నప్పుడు అక్కడ ఒక పొలాల్లోనూ తిరుగులాడుతున్నప్పుడు ఒక అతని దగ్గరికి వస్తాడు. ఆయన దగ్గరికి వస్తాడు ఒక ఆయన. ఏమిటి ఇక్కడ తిరుగుతున్నావేటి అని. మరి మా అన్నగారులు మందం తోలికెళ్ళారు, ఆ మంద ఎక్కడున్నదో నాకు కనపడటం లేదు, నువ్వేమైనా చూసావా అన్నప్పుడు, పలానా చోటికి వెళ్ళాలని వారు మాట్లాడుకుంటూ నేను విన్నాను, కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళమని చెప్పి ఆయన అది చెప్తాడు. అప్పుడు ఆయన చెప్పిన చోటకి వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు దూరం నుంచి వాళ్ళ అన్నగారులు అందరూ చూస్తారు. అన్నగారులు ఆయన వస్త్రం చూస్తారన్నమాట. చూసినప్పుడు వారు ఈయనకి వ్యతిరేకంగా ఒక దురాలోచన చేస్తారు. ఎందుకంటే ద్వేషము, అసూయ మనలో ఉన్నప్పుడు ఆ సమయాల్ని అది ఉపయోగించుకుంటుందండి. ఖచ్చితంగా పగ తీర్చుకునే విధంగా మనకు తెలియకుండానే మనల్ని ఆ ద్వేషము, అసూయ ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? సాతాను నుంచి వస్తాయండి. ఖచ్చితంగా ఆ సమయంలో వాడుకునే ప్రయత్నం చేస్తుంది. వాక్యంలో చూడము 37వ అధ్యాయంలో 12 నుంచి 16 వస్తున్నాడు. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యేసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుతున్నారు, నీవు నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు
చూసి రమ్మని చెప్పినప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని ఎందుకంటే హెబ్రోను లోయలోను యాకోబు నివాసం చేసేవాడు అనమాట. అక్కడే గుడారాలు వేసుకుని మందలు మేపుకుంటూ పిల్లలతోనూ సంవత్సరం అక్కడే ఉండేవాడను. అక్కడి నుంచి వాళ్ళ మందగాడికి పంపించాడు. మందంతోనికి వెళ్ళారండి. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క పెద్ద కుమారులు అందరూ కూడాను మందలు మేపుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే మందలు తొలికెళ్ళిన వాళ్ళు చాలా రోజులు ఎక్కువ అడవులోనూ ఉండవలసి వస్తున్నారు. పొలాల్లోనూ అడవులోనూ ఉండే ఇంటికి రారండి. అప్పుడప్పుడు కూడాను వీళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, మంద ఎలాగున్నా చూడటానికి మనుషులు పంపించి తెలుసుకుంటూ ఉండేవారు అన్నమాట. అదేవిధంగా యోసేపుని కూడా వెళ్ళమని చెప్పాడు. వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికి ఎన్ని చోట్ల చూసినా కనపడలేదండి. కనపడి పొలాలంటే తిరుగుతున్నప్పుడు ఒక ఆయనకి ఎదురవుతాడు అనమాట. ఇంకా ముంచదు. అతడు పొలములో అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూసి, నీవు ఏమి ఎదుగుచున్నావని అతనిని అడిగెను. అందుకు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందలు మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళారు, వారు దోతానుకు వెళ్ళుదుము రెండని చెప్పుకునుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూసి అతని చంపుటకు దురాలోచన చేసే. ఎందుకంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? అందుకే అన్నగారికి తమ్ముడిని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి? ద్వేషం అండి. అసూయను ద్వేషములు. ఎప్పుడు తండ్రి ఎప్పుడు కూడా ఈయనే బాగా చూస్తున్నారు, అన్నీ ఇడికే కొని పెడుతున్నారు, ఎప్పుడు ఇంటికాడు ఉండి అన్నీ కూడా అనుభవిస్తున్నాడు. మేము పొలాలంటే తిరగాలి, మందలు కాసుకుంటూ మేము ఉండాలి, ఇంటికాడేమో ఇవి ఉంటాడు. అంతేకాకుండాను మేము ఏమన్నా సరే చేస్తే అది వెళ్ళి ఇంటికాడ చెప్తున్నాడు. ఇంటికాడ తండ్రి దగ్గర చెప్తే తండ్రి ఊరుకుంటాడా? మందలు ఇస్తాడు. ఆ మందలు ఇచ్చేవాళ్ళ వీళ్ళు కోపం వచ్చేది. ఆ కోపం ఎప్పుడు కనపడింది? ఒంటరిగా వస్తాం చూసినప్పుడు ఆ కోపం కనపడి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి? దురాలోచన. వారు ఇదిగో ఈ కళలు కనివాడు వచ్చేస్తుంది. ఎందుకంటే యోసేపుకు ఒక వరం ఉందండి. దేవుడు ఎప్పుడూ కూడాను ఆయన ఎక్కువ దర్శనాల్లో కనపడేవాడు. ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో అన్నీ కూడా యోసేపు కనపరిచేవాడు అనమాట. ఆ దర్శనాలు చూసి వీళ్ళు చెప్తూ ఉండేవాడు. ఒకసారి ఒక దర్శనం వచ్చిందండి. ఏం దర్శనం అంటే, యోసేపును సహోదరులను యాకోబు వీళ్ళందరూ కూడాను పొలంలోను పనులు మోపులు కడుతున్నారంటే, మోపులు కడుతున్నప్పుడు యోసేపు పని ఏమో లేచి నుంచుందంట. వీళ్ళందరి పనులోనేమో అక్కడికి వచ్చి ఆ మోపు కాడికి వచ్చి యోసేపు పనుల దగ్గర సాగిళ్ళు పడి నమస్కారం చేస్తున్నాయంటే, సాష్టాంగ పడిందని చెప్పాడు అనమాట. ఆ చెప్పేటప్పటికి దాని అర్థం ఏమిటి? యోసేపు పని అంటే యోసేపుకి వీళ్ళందరూ కూడాను సాష్టాంగ పడుతున్నారు, నమస్కారం చేస్తున్నారని అర్థం అండి. అదేవిధంగా మరొక కళ అంటాడు. మరొక కళ అంటే సూర్య చంద్రుడు నక్షత్రములన్నీ కూడాను యోసేపుకి సాష్టాంగ పడినాయి అనే కళ కూడా కన్నాడు అనమాట. ఆ విషయం కూడా వీళ్ళకి చెప్పాడు. అప్పుడు తండ్రి కోపడతామన్నమాట. నీ తల్లియు తండ్రియు నీ సహోదరులందరూ కూడాను నీకు సాష్టాంగ పడుతున్నారని నువ్వు చెప్తున్నావని చెప్పి
అది ఆ విషయంలో కోపడతాడు అనమాట. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు అందరూ మర్చిపోతారు, కానీ యాకోబు మర్చిపోడండి. అంటే యాకోబుకు తెలుసు దేవుని దర్శనాలు ఎలాగుంటాయి. ఇవన్నీ కూడా యేసేపు కలిగి ఉన్నాడండి. అందుకని వీళ్ళకి ఎక్కువ కోపం, అసూయ, ద్వేషం అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే దేవునితో నడిపించబడుతున్న వారు చూస్తే లోకానుసారంగా బతుకున్న వారికి ఎప్పుడూ ద్వేషాలు కలుగుతుంది. అసూయ, ద్వేషము వారికి ఖచ్చితంగా ఉంటుందండి. అందుకే వారు ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక దురాలోచన చేస్తున్నారు. ఏమని? ఇదిగో కలలు కనుచున్న వాడు ఇక్కడ వచ్చేస్తున్నాడు, ఈయన చంపేసి ఇక్కడ నున్న ఒక గుంటలో పడవేస్తే ఏదో దుష్టమృగము వీడిని తినేసినని చెప్పుదాము. ఎందుకంటే ఇక కొట్టి పడితే ఎవరు చూస్తారు అడవులోను అని ఆలోచన చేస్తున్నారనమాట. మరి ఈ కళలు ఏమవుతాయి? చూతుము రామని ఒకరితో ఒకడు మాటలాడుకొని సుందరి. మరి ఆ కుటుంబం ఏ కుటుంబం అండి? అది ఇశ్రాయేలు కుటుంబము. దేవునితో పోరాడి గెలిచినటువంటి వారి ఆయన కుటుంబమేనండి. ఎంత దైవజనుల కుటుంబమైనా సరే ఆ కుటుంబంలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. దేవునితో నడిచిన వాళ్ళు ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి ఆలోచన చేస్తున్నారు అన్నమాట. చంపి పాడేస్తే, ఇప్పుడు ఇందులో పాడేస్తే ఎవరు చూస్తారు? మరి ఇన్ని కళలు ఏదో చెప్తున్నాడు కదా, ఈ కళలు ఏమైపోతాయి అని ఆలోచన చేస్తున్నారు. మరి అటువంటి ఆలోచన రావడం ఎంతవరకు సబబు అవుతుందండి? పిల్లలను కనుక వాక్యంలో నడిపించకపోతే వారిలో ఏముండదండి? దేవుని భయం ఉండదండి. యేసేపు చిన్నప్పటి నుంచి కూడా వాక్యం వింటూ పెరిగిన వాడే. 17 సంవత్సరాల వయసులో కూడాను ఇంటికాడు ఉండి తల్లిదండ్రుల దగ్గర దేవుని వాక్యం జ్ఞానం చేస్తున్నవాడే. ఆయనలో ఏమి ఉంది? దేవుని భయం ఉంది. కానీ వీళ్ళు ఏం ఎవరు చేస్తున్నారు? చంపి గోతులో పడేద్దాము, ఇంకా ముంచదు. రూబేను ఆ మాట విని మనము వాడిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా, ఎందుకంటే అనవసరంగా తమ్ముడు ఆయన చంపేసుకుంటాం ఎందుకు? అది దేవునికి విషయంలో మరి రక్త అపరాధం చేసిన వారు అవుతాం, అటువంటి దురాలోచనలు చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ యేసేపు తర్వాత ఉన్నటువంటి రూబేను ఆయన కూడా అడ్డగిస్తున్నాడు అనమాట. ఎందుకు మరి రక్తాపరాధం చేయాలి, పాపం ఎందుకు చేయాలి, అలా చేయకూడదు. మనం ఇప్పుడు చంపేసి పడేసామనుకోండి, రేపు ఉదయం దేవుని దగ్గర మనం నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత దురాలోచన చేయవలసిన పని లేదు. వారిని మనం పక్క తీర్చుకుందాం. ఎలా తీర్చుకుందాం అంటే, ఆ కనపడే గుంట కనపడుతుంది కదా, ఆ గుంటలో పడేసి వాడు వస్త్రం తీసుకుని ఒక మేకపిల్లను చంపేసి ఆ మేకపిల్ల రక్తం ఆ వస్త్రానికి అంటించి అది తీసుకెళ్ళి ఇశ్రాయేలు అంటే యాకోబుకి ఇచ్చి, నీ కుమారుడు పంపించావు, ఆయన ఏమో దారిలోనే దుష్టమృగం చంపేసింది, ఇదిగో ఈ సొక్క మీ పిల్లడిదో కాదో చూసుకోమంటారు. అలా చెప్దామని చెప్పి నిర్ణయించుకుంటారని. కుట్రలు చూడండి ఎలా ఉంటాయేమో. అందుకే అన్యుడు కాదు ఈయనేమి, ఇంట్లో వాడైనా సరే దురాలోచనకి లోనైపోతే ఏమవుతుందండి? చేయరాని కార్యాలు కూడా ఖచ్చితంగా చేస్తామండి. ఇటువంటి దుష్టకార్యం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. ఇంకా ముంచదు. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా విడిపింపదలిసి రక్తము చిందించుకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న
ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరు వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకున్న ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలోనే పడద్రోసిరి. ఎందుకంటే ఆ విచిత్రపు నిలువుటానికి తొడుక్కున్నప్పుడల్లా వీరికి ఒడ్డు మీద కారం రాస్తున్నట్టుగా అయిపోయేది. విచిత్రమైన అంగీ అంటే అత్యంత విలువైన వస్త్రాన్ని కనుక ఇంటిలో ఒక పిల్లవాడికి పుట్టించి మిగతా వాళ్ళందరికీ కూడాను అలా చేయకపోతే వారితో ఉన్నటువంటి సహోదరులు అందరికీ ఏ మనసు ఉంటుందండి? ఖచ్చితంగా ద్వేషం వస్తుంది కదండి. అదే విధంగా చూస్తున్నాం అనుకోండి, ఆఖరికి ఏమవుతుంది? వాడి మీద ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండదండి, ద్వేషమే ఉంటుంది. సరిగ్గా సమయానికి ఆ సొక్కా వేసుకుని వస్తున్నాడు వీళ్ళ దగ్గరికి. చూసేటప్పటికి వీళ్ళ కోపం మండిపోయిందనమాట. చంపేసి పాడేద్దాం అని చెప్పి నేను నేర్చుకున్నాను. కానీ రూబేనుకి ఎందుకంటే వీడు చంపేస్తే తండ్రి ఏమైపోతాడో భయం ఉన్నాడు. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు, మళ్ళీ తండ్రి అక్కడికి చచ్చిపోతాడు అని చెప్పి తండ్రికి అప్పచెప్పాలని చెప్పి ఈయన ఎలాగైనా సరే చెప్పి ఆ కార్యం జరగకుండా అడ్డుపడి ఇదిగో ఆ గోతులో పాడేస్తాం అని చెప్పినప్పుడు వీళ్ళందరూ సమ్మతించి అతన్ని దగ్గర రాగానే పట్టుకుని ఆ వస్త్రాన్ని తీసేసి ఆయన పట్టుకుని ఆ గోతులో పాడేశారు. ఇంకా ముంచదు. పడద్రోసిరి. ఆ గుంటలో నీళ్లు లేవండి, ఒట్టిదండి. అందులో నీళ్లు లేవు. ఆ పాడేసి ఏం చేస్తున్నారు? భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చొని వీళ్ళందరూ కూర్చుని తింటున్నప్పుడు ఆ దారిలోనే ఇస్మాయిలీలు జాతి వారు కొంతమంది ఐగుప్తులోకి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారండి. అత్తర్లో గుగ్గీలు ఇవన్నీ కూడా అమ్మడానికి వెళుతున్నప్పుడు వాళ్ళు చూసారన్నమాట వీళ్ళు. ఎందుకు ఇస్మాయిల్ ఎవరు? అబ్రహాము యొక్క పెద్ద కుమారుడు. అతని సంతతి వారి ఇస్మాయిలు. వారికి యాకోబు కుమారుని అమ్మటానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తారన్నమాట, ఇదిగో మనం అతనిని అమ్మేసేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నామన్నమాట. ఇంకా ముంచదు. కనులెత్తి చూడగా ఐగుప్తుకు తీసుకుని పోవుటకు గుగ్గీలను అసలు గోళమును మోయిసిన ఒంటెలతో ఇస్మాయిలీల మార్గస్థులు వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వారి మరణాన్ని దాచిపెట్టడం ఏమిటి ప్రయోజనం మనకి? ఇప్పుడు చంపేసి ఆ మరణాన్ని దాచేయటం వల్ల మనకి ఏంటి ప్రయోజనం? మనకి ఏమిటి లాభం? ఈ ఇస్మాయిలీలకి వీరిని అమ్మేస్తే ఇక్కడ యోధ ఎటువంటి ఆలోచన చేస్తున్నాడండి? మరి నేను చంపేసి అందులో పాడేసినందుకు నాకు ఉపయోగం ఉండదు, అది మనం రహస్యంగా దాయవలసిందే. అలా దాయవలసిన పని లేకుండాను వాళ్ళకి అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా. అని చెప్పి వారిని ఒప్పించాడు. వెంటనే వాళ్ళు పిలిచి అందరూ సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు వారు ఆ గుంటలో యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు 20 తులములకు
వెండికి అతనిని అమ్మివేసిరి. హల్లెలూయా. వారు యోసేపును ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే యోసేపు మీద ఎంత కక్ష కట్టడానికి కారణం ఏంటి? దేవుని నీతులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తున్నందువల్ల. మరి యేసయ్యని ఎంత కమ్మేశారండి? అమ్మా, యేసేపునేమో 20 తులాలకు అమ్మి. 20 తులాలు అంటే 240 గ్రాములు అండి. 240 గ్రాములకి తన సహోదరుణ్ణి బానిస కింద అమ్మేశారు. మరి యేసేని ఎన్ని తులాలకు అమ్మారండి? అంటే యోధ. ఇక్కడ అమ్మటానికి బేరం పెట్టినవాడు ఎవరు? యోధయే. అక్కడ యేసేని అమ్మింది ఎవరు? ఇస్కరియోతు యోధ. యోధ ఎంతకు అమ్మాడు? ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 26:15 చూడమ్మా. నాకు ఏమి ఇస్తురని వారిని అడిగను. అందుకు వారు 30 వెండి నాణెములకు చూసి వానికి ఇచ్చిరి. అంటే అక్కడ యేసేపుని ఎంతకు అమ్మారండి? 30 వెండి నాణ్యాలు. ఇక్కడ యేసేపుని ఎంతకు అమ్మారు? 20 వెండి నాణ్యాలు. ఇవన్నీ కూడా దేని సాదృశ్యం? యేసయ్య సాదృశ్యంలో యేసేపు కనపడతాడు. ఎందుకని? యేసయ్య ఎటువంటిది? ఇక యేసేపు ఎటువంటి వాడంటే ఆదికాండం 42:18 చూడము. ఒక వచనం ఉంటుంది. ఒక నిమిషం. ఆదికాండం 42:18. 42:18. ఏముంది అక్కడ? 3వ దినమున యోసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడువాడును, మీరు బతికినట్లు దీనిని చెయ్యుడి. ఎందుకంటే ఇక్కడ యోసేపు ఎవరికి భయపడతాడండి? యోసేపు ఎవరికి భయపడతాడు? దేవునికి. దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు ఎవరు కూడాను పాపానికి లోపడరు. పాపం అనేది తన జీవితంలోకి రావడానికి ఇష్టపడరండి. దేవునికి భయపడాలి. ఎప్పుడూ కూడా మనం దేవుని ఏముండాలండి? మనకి భయము ఉండాలి, భక్తి ఉండాలి. మరి పాపం మన ఎడలో కనపడుతుందంటే మనలో ఏమి లేదని అర్థం? భయం లేదని. భయం ఉందనుకోండి, అయ్యో నేను నమ్ముకున్న దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయకూడదు, నేను ఎందుకు చేయాలి, పాపం చేసి ఆయన బాధ పెట్టకూడదు, నేను దేవునికి ఉగ్రతలోనికి కావాల్సి వస్తుంది అన్న భయం మనలో ఉందనుకోండి, ఒకవేళ పాపం వచ్చి మన మీద పడినా సరే పాపానికి దూరంగా పారిపోతాం. కానీ పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోం. ఆ మాట 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1 యోహాను 5:18. దేవుని మూలముగా పుట్టి ఉన్న
వాడెవడను అమ్మా పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడో కూడానండి పాపము చెయ్యడని ఎరుగుదుము. యేసేపు ఎవరి ద్వారా ఉన్నాడండి? మీరు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చేరరని నేను ఖచ్చితంగా చెప్పుతున్నాను. ఎందుకంటే మనం దేవుని వాక్యం ద్వారా మనం జన్మించాలి, కొత్తగా జన్మించిన వారిపై. ఎందుకంటే మనం జన్మతః చూస్తే పాపులమేనే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడాను ఎవరిని అనుసరించాలి? ఎక్కువ ఎవరి సహవాసంలో ఉండాలండి? ఆ మాట మొదటి కొరింథీయులు 1:6-9 వరకు చదవం. మొదటి కొరింథీయులను ఆయన విషయంలో ప్రతి విషయములోనూ మీరు అనగా సమస్త ఉపదేశములలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. కనుక ఏ కృపావరమునందైనను లోపము లేకుండా మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరాపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మలను స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎవరి సహవాసంలో ఉండాలండి? ఆ నెల సహవాసం చేస్తే ఏమవుతుందండి? వారే వీరవుతారు. మరి యేసేపు ఎవరి సహవాసంలో ఉన్నాడు? దేవుని సహవాసంలో ఉన్నాడు. అందు గురించి ఆయనలో ఏమున్నది? దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఆ రెండు ఉండటం వల్ల చెడుతనం అనేది ఆయనలో రాకుండా ఎప్పుడూ కూడాను దేవుని వాక్యం ద్వారా జీవిస్తూ ఉండేవాడు. అందు గురించి ఎందుకంటే ఎప్పుడైతే అలా జీవిస్తామో అనుకోండి, మనం ఖచ్చితంగా మన వెనకాల శత్రువులు ఉంటారు. ఇంట్లోనే ఉంటారు, బయటే ఉంటారు, ఇంట్లో ఉంటారు. వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు ఏం కలుగుతాయండి? ఆపదలు వస్తాయండి. ఉత్తుకున్నది ద్వేషించే వారిగా ఉంటారు. ఆ పరిస్థితుల్లోనూ మనం మరణంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయండి. ఆవిడ యేసయ్య చెప్పారు, నా నిమిత్తం మీరు దేశించబడినప్పుడైనా సరే, మరణానికి అప్పగించబడినా సరే మీరు ధన్యులని మీరు తెలుసుకునిడి, మీరు పరలోక రాజ్యంలోనూ గొప్పవారుగా మారుతారు. ఎందుకంటే దేవుని కోసం ఎన్ని ఆటలు భరించడానికి మనం సిద్ధపడేవారునే ఉండే. ఎందుకంటే మనం ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండే విధంగా ఉండటం కోసం మనం ఆయన వాక్యం ద్వారా మనం ఆయన భయము భక్తి కలిగి ఉన్నామనుకోండి, వాక్యానికి భయం భక్తి కలిగి ఉన్నామనుకోండి, మనం ఏ పాపానికి లోనవ్వాల్సిన అవసరం ఉండదండి. సాతాను మనల్ని శోధించే అవకాశం కూడా ఉండదండి. కానీ సాతాను ఎప్పుడు శోధిస్తుంది మనల్ని? మనము మనలా బతికినప్పుడే. కానీ మనం యేసయ్యలో బతకడానికి ప్రయత్నం చేసామనుకోండి, అక్కడ మనలో ఏముండదు, పాపం అనేది రాదండి. అందుకే అక్కడ యేసేపు ఎలా కనపడుతున్నాడు? నీతిమంతుడిగా కనపడుతున్నాడు. మరి ఆ నీతిమంతుడిని ఇక్కడ వాళ్ళ సొంత బంధువులు ఏం చేస్తున్నారండి? 20 తులములకు అమ్మేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎంత నీతిమంతుడు అనేది కూడా ముందు వాక్యంలో మనకు కనపడుతుంది. 20 తులాలకి అమ్మేస్తున్నారు. మరి యేసయ్యని ఎన్ని తులాలకి అమ్మారండి? 30 తులాలకి అమ్మేశారండి. ఈ రోజుల్లో కూడా మనం మన దేవుని విషయాల్లో మనం దేవుని కుమారుని అలాగే చేస్తూ ఉంటామండి. ఏదో మన పనుల నిమిత్తమో మన అవసరాల నిమిత్తమో ఆయన సహవాసాన్ని మనం ఏం చేస్తాం? మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అలా వెళ్ళిపోవటం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది.
మరి ఏ సమయంలో అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఎవరన్నా మనం చూసినప్పుడు నిందారహితులుగా కనపడాలి. అది దేవుని చిత్తం. ఎవరిని మనం చూస్తున్నారనుకోండి, చూసినట్టు మనం ఎలా కనపడాలి? నిందారహితులుగా, ఏ నింద లేని వారిగా మనం కనపడాలి. అలా కనబడటమే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటం. ఎందుకంటే దేవుని యందు మనం భయం ఎందుకు కలిగి ఉండాలి? ఎవరన్నా చూస్తే దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నామనే విధంగా మనం ఉండకూడదని, దేవునికి అవమానం తేకూడదని, ఖచ్చితంగా మనం వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అలా ఉన్నవారు ఎప్పుడూ కూడాను పాపం చేయడానికి ఇష్టపడరు. పాపం చేయరు, ఒకరికి అపరాధం చేయడానికి ఒప్పుకోరు, ఒకరికి వ్యతిరేకమైన క్రియలు చేయరు, మనసులో కూడా వారిని ఎవరిని ద్వేషించుకోరండి. ఎప్పుడు కూడా ఎవరిని ద్రోహం చేయాలని ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏముంటుంది? దేవుని యందు భయమండి. దేవుని యందు భయం లేదనుకోండి, ఖచ్చితంగా మనలో ఏమొస్తాయి? ద్వేషాలు వస్తాయి, అసూయలు వస్తాయి, ద్రోహాలు చేయటం కూడా చేస్తాం, మనకు తెలియకుండానే మనం చేసేస్తాం. కానీ దేవుని యందు భయం ఏం చేస్తుంది? పాపం చేయకుండా ఆపేస్తుంది. అందుకే పిల్లల్ని దేంట్లో పెంచాలండి? దేవుని వాక్యమునందు భయభక్తులతో పెంచాలి. అది వాక్యం ముందు పెట్టాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గద్దించాలనుకోండి పిల్లల్ని, అక్కడ వాక్యం ముందు పెట్టి, ఇదిగో నువ్వు పని చేస్తున్నది వాక్యానికి విరుద్ధము, దేవుడు నిన్ను ఖచ్చితంగా దండిస్తాడు, నువ్వు చేయకూడదు, దేవునికి విరోధంగా ఉంటున్నది అని కనుక విషయాన్ని కనుక మరి అర్థమయ్యే విధంగా చెప్పామనుకోండి, మళ్ళీ ఆ తర్వాత పని చేస్తారా? ఆ పని చేయడానికి ఇష్టపడతారు మళ్ళీని. అలా కాకుండా మన చేతిలో కర్ర పెట్టి రెండు కొట్టి ఇలా చేయొద్దని చెప్పామనుకోండి, వాళ్ళు మాంతారా? ఎప్పుడు కూడా మనం దేవుని యందు భయము భక్తిలోను పెంచుకునే వారమే ఉండాలి. అలాగే ఇక్కడ యేసేపు అలాగే పెరిగాడు కాబట్టి ఆయనలో ఏమున్నది? దేవుని యందు భయము ఉన్నది, భక్తి ఉన్నది. ఆ రెండు ఉండటం వల్ల ఎప్పుడూ కూడాను దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అందుకే ఆయన అన్వేషణప్పుడు దాని గురించి చూస్తే యెహోవా అన్న మాట కూడా ఉంటుంది చూడండి. ఆ మాట జకర్యా గ్రంథం 11:13 చూడమ్మా. పదమూడు 11:13 ఎంతో అబ్బురముగా వారు తనకు ఏర్పరిచిన క్రియాధనమును కుమ్మరికి ఆడవేయమని నాకు. ఎందుకంటే యెహోవా చూస్తున్నాడంట. యేసయ్య విలువని కట్టారు. యేసయ్యకి ఏం కట్టారండి? విలువని కట్టారండి. ఎంత విలువని కట్టారు? 30 తులముల వెండికి, అంటే ఆయనకి అంతే విలువని కట్టారండి. అంటే యేసయ్య 30 తులాలకే తూగుతాడా? అందుకే యెహోవా ఎలా చూస్తున్నారండి? ఎంత అబ్బురు పడ్డాడంటే, యేసయ్య విలువ ఇంతేనా? అది కుమ్మరివాని పొలంలోనూ పడవేయము. కుమ్మరివాని ఏం చేస్తాడు? నూతన పాత్రలు తయారు చేస్తాడు. అక్కడ యేసేపు ఒక విలువ, అక్కడ వారి సహోదరులు కట్టింది కేవలం 20 తులాల వెండికేనండి. నీతిమంతుడికి ఎప్పుడు కూడాను అనేక ఆపదలు వస్తాయి. ఆ మాట కీర్తనలో ఉంటుంది చూడండి. ముప్పై 34వ కీర్తన 11-14.
బ్రతకగోడు వారు ఎవరైనా ఉన్నారా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోడు వారు ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెతికి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనే ఉన్నది. ఎందుకంటే నీతిమంతులకి ఏమొస్తాయండి? ఆపదలు వస్తాయి. కానీ ఎక్కడ నేర్చుకోవాలి మనం? పిల్లలారా, నా యొద్ద మీరు భయభక్తులను నేర్చుకునుడి. అంటే దేవుని దగ్గర మనం ఏమి నేర్చుకోవాలండి? ఎందుకంటే మనం సుఖంగా బతకాలనుకుంటే, క్షేమంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర ఏమి నేర్చుకోవాలండి? భయమును భక్తిని. ఈ రెండూ లేకుండా బతికితే దేవుని యొక్క మనం పొందుకునేది ఏముంటుంది? ఎందుకంటే దేవుడిలో మనం ఏముండాలి? మనకి ఏముండాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి, మన పాపము చేయడానికి ఈ రెండే మనల్ని ఎప్పుడు అడ్డుకుంటే, పాపం అనేది మన ముందుకు వస్తుంది అనుకోండి, వెంటనే మనలో ఏముంటుంది? దేవుని యందు భయం. మళ్ళా జీవించామనుకోండి, పాపం అని మనం ఒకసారి తప్పించుకోగలుగుతాం, కానీ పాపం ఏం చేస్తుంది? వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ భయం అనేది మనలో ఉందనుకోండి, పాపం ఎంత వెంటాడినా సరే పాపానికి దూరంగా పారిపోతారు. దేవుని మీద భయం లేదనుకోండి, కేవలం మనుషుల మీదే భయం ఉందనుకోండి, ఆ సమయంలో కనుక పాపం వచ్చి పడుతుంటే వారిని బట్టి మనం పాపం నుంచి దూరంగా వెళ్ళొచ్చు. కానీ అదే కనుక పాపం వెంటాడుతుంది అనుకోండి, ఆ తర్వాత సులభంగా వారు పాపానికి లోనైపోతారు. కేవలం మనుషుల వల్ల భయం ఎంతకాలం ఉంటుంది మనకి? కొద్ది కాలమే. కానీ దేవుని యందు భయము జీవితకాలం అంతా ఉంటుంది. దేవుని యందు భయం ఎవరికి ఉంది? యోసేపుకి. యోసేపు ఎక్కడున్నా సరే దేవుని భయంలోనే ఉన్నాడు, కానీ ఎప్పుడు తన ఇష్టానుసారంగా ఉండలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు గోతులో ఉన్నాడు. గోతులోంచి అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఆ మాట మీరు 39వ అధ్యాయంలో ఉంటుందండి. ముందు చదవండి. 39వ అధ్యాయం ఆదికాండంలో. ఆదికాండం మొదటి నుంచి. యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరకు ఒక ఐగుప్తీయుడు అక్కడ అతనికి తీసుకుని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతనిని కొనెను. ఎందుకంటే అతను ఎవరు కొన్నారు? ఫరో దగ్గర రాజు సంరక్షకుడ అధిపతి అయినటువంటి అక్కడ ఒక పోతీఫర్ అన్నటువంటి ఒక ఆయన ఉండిపోయేవాడు. ఆయన ఇతను కొనుక్కున్నాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడండి? ఈ కొనుక్కున్నట్టు ఇష్మాయేలు జాతీయ వారు ఐగుప్తుకు వచ్చి పోతీఫర్ అనేటువంటి ఒక ఐగుప్తుడికి అమ్మేశారు, మారి అమ్మకానికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఎక్కడ ఉండాలి? అది ఒక ఐగుప్తులోనే ఒక బానిస కింద ఉండాలి. ఇంకా ముంచదు. యెహోవా
ఏసేపునకు తోడే యుండెను గనుక అతడు వర్ధిల్లుసు తన యజమానుడకు ఐగుప్తీయునికి ఇంట నుండి. ఎందుకంటే ఇప్పుడు ఏసేపుకి ఎవరు తోడే ఉన్నారు? దేవుని భయభక్తులు ఉంటే మాకు ఏమొస్తుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏసేపు పరిస్థితి ఎలాగ ఉందండి? ఒక బానిసలాగా మారిపోయాడు. కానీ ఆయనకి ఎవరు తోడున్నారు ఇప్పుడు? యెహోవా అతనికి తోడై ఉండను కనుక అతడు అన్ని విషయములలో అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా ఆయన ఏం చేస్తున్నా ఏమవుతుందండి? నిజంగా కనుక మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనం ఎంత దీన స్థితిలోకి వెళ్ళినా సరే ఆ స్థితిలోనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అయ్యా నా బతుకు ఇలా అయిపోయిందే బానిసగా. ఎందుకంటే అంతకుముందు ఎలా ఉండేవాడు? ఇశ్రాయేలు అంటేనే మంచి పేరున్నట్టు కుటుంబం, దేవుని కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నవాడు బానిసగా అమ్మివేయబడితే ఆ బానిసగా ఉన్నటువంటి యోసేపుకి ఎవరు తోడై ఉన్నారండి? అన్నగారులు అమ్మేశారు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి అతను చేసే ప్రతి పనిలో కూడాను అతడు సఫలము పొందుకొనుచుండుట ఆ యజమాని చూసేను. హల్లెలూయా. మనం ఎక్కడున్నా సరే దేవునిలో మనం అభివృద్ధి పొందటం, మన పక్కన ఉన్నటువంటి అన్యులు కూడా చూసి అతని యందు గౌరవించే వారిగా ఉంటారండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వారికి ఎటువంటి గౌరవం దొరుకుతుందండి? అతడు సఫలమొకట చూసి ఇంకా ముంచదు కటాక్షము కలిగెను గనుక అతడు అద్దా పరిసర చేయవాడైను. మరియు అతడు తన ఇంటి మీద ఎంత నమ్మకం కుదిరిందంటే అతనికి పరిసర అంటే ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేసేవాడిగా అయ్యాడు. ఆయన దగ్గర బానిస కింద ఈయన కొనుక్కున్నాడు. దేవుడు అతను తోడి అంటూ చూశాడు. ఎందుకంటే ఒక మనిషిని కనుక మనం చూసినప్పుడు ఇతనికి దేవుని భయం ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం ఆయన చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాయి లేదా? దేవుని ఎందుకు భయభక్తులు ఉన్న వారిని చూసినప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది? ఏ విషయంలో అయితే వినయంగా ఉంటారు, అన్నిటిలో కూడా లోబడే మనసు కలిగి ఉంటారు. పెద్ద లీడర్లు ఎలా ఉంటారు? ఇప్పుడు గౌరవం ఇచ్చేవారిగా ఉంటారండి. ఎప్పుడు వారిని చూసినప్పుడు వీరికి దేవుడు అంటే భయభక్తులు ఉన్నవారని గుర్తించుకుంటారు. ఇతను చూశాడు, ఇతను దేవుడు తోడై ఉన్నాడు. ఆ మాట మీకు 2 కొరింథీయులు చూడము. మూడో అధ్యాయం 1 నుంచి 3 వస్తున్నారు. ఎందుకంటే ఇతను మంచోడు అని చెప్పించుకోవడానికి ఎవరో మళ్ళీ సిఫార్సు చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఇతను మంచివాడు అండి, ఇతను మంచి జాబ్ ఇవ్వండి అని ఎవరో ఒకళ్ళు మన గురించి చెప్పవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇతను బాగా చూసుకోండి అని చెప్పి ఒకరు మనకు చెప్పవలసిన అవసరం లేదండి. మనం ఎటువంటి వారము అనేది మన ప్రవర్తనే ఖచ్చితంగాను మన ముందు పెడుతుంది. ఎందుకంటే తాము ఎలాగే తను ఎటువంటి వారు అనేది తమ్ము తామే బయలుపరుచుకుంటారు. ఇక ముంచదు. మీరే కదా. యేసయ్య ఎలాగుంటాడో అని మనోడితో చెప్పక్కర్లేదండి.
మనం జీవిస్తున్న చోట ఆ విధంగా మనం కనబరుచుకుంటే యేసయ్యని ఎక్కడ చూస్తారు? మనలోనే చూస్తారే. మరి యేసయ్యని మనలో చూస్తే అక్కడ మన గౌరవం దొరుకుతుందా, అవమానం దొరుకుతుందా? యేసేపు ఎవరు? ఒక బానిస ఇప్పుడు. కానీ ఆ బానిస ఏంది ఎవరు ఉన్నారు? తోడే ఉన్నారు, దేవుడు తోడే ఉన్నారు. దేవుడు ఎందుకు తోడే ఉన్నాడు? ఆయన ఎందుకు భయభక్తులతోనూ ఆయన స్వరూపంలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా సరే దేవుడు సఫలం చేస్తాం చూస్తున్నాడు కాబట్టి ఆ యజమానులు ఏం కలిగింది? అతడంటే గౌరవం కలిగిందండి. గౌరవం కలిగింది కాబట్టి ఆయన ఎటువంటి బాధ్యతను ఇచ్చాడు? తన ఇంటిలోనూ ఏ ప్రతీది కూడాను ఆయన ఆధీనంలో పెట్టాడు. కేవలం ఆ యజమానుడు ఏం చేసేవాడంటే తినటం, పడుకోవటం, ఈ రెండే చేసేవాడు. తన ఆస్తిపాస్తులు కానీ తన ఇంట్లో ఏం జరిగినా సరే ఆ బాధ్యత అంతా కూడా ఎవరి మీద పెట్టాడండి? యేసేపు మీద పెట్టాడు, అప్పచెప్పేసాడు. మరి అంత నమ్మకం కలగాలంటే అక్కడ ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలండి? దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నడిపించాలంటే దేవుడిలో మనం ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? అంటే మన 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 యొక్క నిర్దోషాస్తం కనబడే విధంగా ఉండాలి. ఒకసారి ఆలోచించుకోండి, మనం దేవుల్లో మనం ఎలా ఉంటున్నాం? ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి మనం తగిన విధంగా మనం ఉన్న చోట మనం జీవిస్తున్నామా? అలా జీవిస్తున్నాం అనుకోండి, ఒక స్థానం నుంచి మరొక స్థానంలోకి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళే అర్హత మనకి దాని ద్వారా మనం పొందుకుంటాం. ఆ పొందుకున్నప్పుడు మనం ఇంకానూ ఉన్నతమైన స్థానంలో మనం దేవుని చేత నడిపించబడతాం. ఇప్పుడు యేసేపు బానిసే, కానీ ఇప్పుడు యేసేపుని ఎలా హెచ్చించాడండి దేవుడు? అక్కడ ఆ ఇంటిలోనే ఇంటి యజమాని తర్వాత అంత హోదా కలిగినటువంటి వాడిగా మారిపోయాడు. కారణం ఏమిటి? ఆయన జీవించిన విధానమే అక్కడ స్పష్టంగా కనపడుతుందండి. ఇతడు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, దేవుడు ఇతడికి తోడై ఉన్నాడు. అందుకే దేవుని దగ్గర మనం నేర్చుకోవాలండి భయము భక్తి అనేది. పిల్లలారా మీరు నా యొద్ద నేర్చుకుందరు రండి. మీరు ఎప్పుడు దీర్ఘకాలంలో జీవించి ఉండాలన్నా, మంచి ఆరోగ్యాలు కలిగి ఉండాలన్నా, మనం అభివృద్ధి పొందాలన్నా మనం ఖచ్చితంగా ఎక్కడ నేర్చుకోవాలండి? నేను మీకు భయభక్తులను నేర్పి. 34 కీర్తనలు కదా మరి, ఇంకొంచెం చదువు మరి. ముప్పై 34 11 నుంచి 14 వస్తున్నది కీర్తనం. 34 11 నుంచి 14. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. హల్లెలూయా. దేవుని ద్వారా నేర్చుకునే వారమే ఉండాలా, లేకపోతే మనుషుల ద్వారా నేర్చుకునే వారమే ఉండాలి? అందుకే మన నిజంగా భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుని మందిరంలోనే పెరిగామనుకోండి, ఆయన దగ్గరే ఉన్నామనుకోండి, అలా ఉంటే ఏమొస్తాం మనకి? పిల్లలారా నువ్వు చదువు. మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు
మీకు నేర్పేది ఏమైనా అది దేవుని మాట. దేవుని మాట అంటే ఏమిటి? వాక్యం అండి. దేవుని వాక్యంగా మనం ఎప్పుడు ఇంటూ ఉన్నాం అనుకోండి, మనలో ఏమొస్తుంది? దేవుడు అంటే భయము, భక్తి. ఆ భక్తి భయం ఏం చేస్తుంది? మనకి దీర్ఘకాలం మనం దేవుల్లో ఎదగటానికి, వృద్ధి చెందటానికి కారణమవుతుంది. మనం ఎంతగా మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉంటామో అంతగా మన దేవుడు హెచ్చించేవాడికి ఉంటాడండి. మరి వీళ్ళేమో బానిస కింద అమ్మేశారు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేవుని యందు భయభక్తి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో నిలిచే విధంగానూ సహాయం చేసింది. ఆ యజమానుడు చూశాడు, చూసి ఇతడు దేవుని యందు భయభక్తి గలవాడని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేసినా సరే దేవుడు సఫలం చేస్తాడు గుర్తించినాడు. కాబట్టి ఎప్పుడైతేనే ఈయన ఆదరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆదరించాడో ఇప్పుడు ఈ పోతీఫరు ఇంటిని యెహోవా కూడాను ఆశీర్వించడం మొదలుపెట్టాడు. కృపాక్షేమము మన ముందు నడవాలా లేకపోతే మన వెనకాల రావాలి? అంటే కృపాక్షేమం కోసం మనం ప్రయాసపడాలా? కృపాక్షేమం మన ముందు నడవాలా? దేవుడు మనం ఆశీర్వదించాలని మనం అందరూ కోరుకుంటుందండి. ఆశీర్వాదం ఎలాగొస్తుందండి? దేవుడు ఆశీర్వదిస్తే బాగుంటుంది, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది, మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలంటే దేవుని ఆశీర్వదించాలి. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? మనం మనలాగా జీవించామనుకోండి, ఏనాడు మనం దేవుల్లో భయం ఉంటుందండి. మనకి కేవలం మనం ఎలా జీవించాలి? క్రీస్తులాగా ఆయనలో నేర్చుకుని ఆయన ద్వారా మనం సమస్తం జ్ఞానం సంపాదించుకుని ఆయన ద్వారా జీవించామనుకోండి, ఏ సేపులా ఉంటుంది. దేవుడు హెచ్చించినా సరే దేవుడు వదిలిపెట్టలేదండి, ఇంకా పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో హెచ్చించబడ్డాడండి. హెచ్చించబడిన తర్వాత ఆయనకు ఒక శోధన వచ్చింది. ఎటువంటి శోధన అంటే పాపానికి ప్రోత్సహించే శోధన. పాపానికి చేయటానికి ప్రోత్సహించేటువంటి శోధన. పోతీఫరు భార్య, ఆమె గుణం ఎటువంటిదంటే మంచి గుణం కాదండి, జారస్త్రీ గుణం అండి. ఇతను ఎలాగున్నాడు? ఇతను అమ్మి వేయబడేటప్పటికి దగ్గర 20 సంవత్సరాల చిల్లర ఉంటుందండి. మంచి కుర్రోడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. చూసేటప్పటికి ఈ మోజుపడి కడకి ఈయన ద్వారాను తప్పుడు పని చేయటానికి తాను ప్రయత్నం చేయటం మొదలు పెడతాడు. సామెతలు చదువుమ్మది 2:16. అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఏది? అట్టి స్త్రీతనయ. చాలా. అది అంటే ఏమిటి? దేవుని భయము భక్తి ఏం చేస్తుంది? ఇందు నుంచి మనం కాపాడుతుంది. ఈ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుని భయం లేదనుకోండి, భక్తి లేదనుకోండి, ఆ పాపం చేయమని ప్రోత్సహించినప్పుడు సులువుగా అందులో పడిపోతాం. కానీ దేవుని భయము భక్తి ఏం చేస్తుంది? అది మనల్ని ఆ పాపంలోంచి కాపాడుతుంది. ఒక పాపం వచ్చి మన మీద పడినప్పుడు మనలో ఒక దేవుని భయము భక్తి ఉందనుకోండి, పాపంలోంచి ఏం చేస్తాం? మనం దూరంగా పారిపోతామండి. అదే పరిస్థితి వచ్చింది ఆయన అంటాడు అనమాట, నా యజమాని నన్ను ఈ స్థితిలో నన్ను నమ్మి ఈ స్థితిలో పెట్టి నా యజమానికి నా దేవునికి నేను ద్రోహం చేస్తానా, అది ఏ నాటికి నా వల్ల కాకుండా కాకని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయినా సరే ఈవిడేం చేస్తుంది? రోజును మాటల్లో మభ్యపెట్టి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తుంది. రోజునే ఒకరోజు అది పనుండి ఇంటి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అప్పుడు ఎవరో పని వాళ్ళు ఎవరు లేరండి. లేకపోయేతోడికి ఈయన మళ్ళీ ఇబ్బంది పెట్టి పట్టుకోపోతేనే వీడు ఏం చేశాడు? ఈయన చొక్కా అక్కడే ఊడబెరికేసుకుని చొక్కా జారిపోయింది. చొక్కా పట్టుకుంది, ఇలాగా చొక్కా జారిపోయింది. కానీ ఈయన చొక్కా లేకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన ఏమాత్రం తన యజమానికి కానీ దేవునికి కానీ ద్రోహం చేయటానికి ఒప్పుకోలేదు. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అటువంటి మనసు కలిగిన వాళ్ళు ఊరుకోరండి, ఖచ్చితంగా కక్ష తీసుకుంటారు. వాళ్ళ ఆయన రాగానే చెప్పింది అనమాట,
ఇదిగో నువ్వు ఎబ్రి కుర్రోడిని తీసుకొచ్చు, వాడేమో ఇలా నా మీద బలవంతం చేయబోయాడు, ఇదిగో కావాలంటే నేను అతను చొక్కా చూడు నా చేతిలోనే ఉంది, పట్టుకుంటే నేను వదిలించుకు పారిపోయాడు కేకలేసినప్పుడు అని చెప్పి తప్పుడు నేరం పోతుంది. వెంటనే యజమాని ఏం చేస్తాడు, 2 సంవత్సరాల జైలు కారాగారంలోకి పాడేస్తాడు. నీతిగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమొచ్చిందని 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అయినా సరే ఆయన ఏమో కుంగిపోలేదండి. ఆ సమయంలో కూడాను దేవుడు అతనికి తోడై ఉన్నాడు. జైల్లోకి వచ్చి పడ్డాడు. మొట్టమొదటి గోతులో పడ్డాడు. గోతులోంచి ఎక్కడ పడ్డాడు? గోతులో అధికారి అంటే పోతీఫర్ ఇంట్లో పడ్డాడు. పోతీఫర్ ఇంట్లోనూ ఆ శోధనలో పడినప్పుడు అక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు? మళ్ళీ జైల్లో పడ్డాడు. అక్కడ కూడాను దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండటం వలన ఆ జైలు అధికారి ఈయన ఎందుకు కరుణ చూపించి ఆ జైల్లోని ప్రతి పనిని కూడాను ఇతనికే బాధ్యత ఇచ్చేవాడు, ఇతని ద్వారా జరిగించేవాడు. ఈయన అన్నీ ఇతనికి అప్పచెప్పి ఇతను కూర్చొని చూస్తూ ఉండేవాడు అనమాట. అంత గౌరవం ఇచ్చేవాడు అనమాట ఆ స్థితిలోను. ఆ సమయంలోనూ ఇక్కడ వాక్యంలో చూస్తే 41 అధ్యాయం చూడము. కీర్తనలు కదా ఆది కాండం. రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల, ఎందుకంటే ఇక్కడ జైలు ఎన్నాళ్ళన్నాడు? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలు ఆయన తప్పు చేయకుండానే జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఫరో రాజుకి ఒక కళ వస్తుంది. ఏం కళ అంటే 7 పాడి ఆవులు నదిలోంచి బయటకు వచ్చి జమ్ములోను మేసుకుంటూ వస్తాయి. వాటి వెనకాలని ఇంకొక 7 ఆవులు, బక్క చిక్కిపోయిన ఆవులు వాటి వెనకాల వస్తాయి. వచ్చి ఈ బలిసున్న ఆవుల్ని అవి మింగేస్తాయి. ఈ లోపల ఆయనకి మెలుగు వచ్చి లేచిపోతాడు. మళ్ళీ నిద్రపోయినప్పుడు మరొక కళ వస్తుందండి. ఒక దుబ్బులోంచి 7 బలమైన వెన్నులు వస్తాయండి. అదే దుబ్బులోంచి ఇంకొక 7 బలహీనమైన వెన్నులు వస్తాయండి. అవి తూర్పు గాలికి ఎండిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. ఎండిపోయిన వెన్నులు వచ్చి బలమైన వెన్నుని మింగేస్తాయి. వెన్నీ మెలుగు వస్తుంది. మెలుగు వచ్చిన తర్వాత పొద్దున వచ్చేటప్పటికి ఈ కళ ఏమిటో అర్థం కాక ఈయనకి దిగులు పడుతూ ఉంటాడు అనమాట. మంత్రగాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది భావం చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు ఈ జైల్లో ఉండి వచ్చిన వారు 2 చెప్తారన్నమాట. మాకు ఇటువంటి కళలు వస్తాయని చెప్పాడు ఆయన. దేవుని ఒక ద్వారా కళలకు అర్థం చెప్పేటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన పిలిపించండి అన్నప్పుడు యోసేపుని పిలిపిస్తారు. యోసేపుని పిలిపించినప్పుడు ఆయనకి కొత్త వస్త్రాలు ధరించేసి సౌరం చేపించి రాజు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈ కళలు చెప్పినప్పుడు చెప్తాడనమాట. 7 పాడు ఆవులు అంటే 7 సంవత్సరాలు పంటలు సమృద్ధిగా పండే కాలం వస్తుంది. 7 మంచి వెన్నులు అంటే 7 సంవత్సరాల పంట అభివృద్ధి చెందే రోజులు వస్తాయి. ఆ తర్వాత వచ్చినటువంటి 7 నీరసంగా ఉన్నటువంటి ఆవులు అంటే కరువు సంవత్సరాలు వస్తాయి 7 సంవత్సరాలు. అలాగే పీల వెన్నులు వచ్చినటువంటి అంటే కరువు సంవత్సరం 7 సంవత్సరాలు వస్తాయి. ముందు వచ్చినటువంటి సమృద్ధి గల సంవత్సరాలని మర్చిపోయే విధంగా కరువు సంవత్సరాలు వచ్చి అందులో నశించిపోతారు. అది దేవుడు ముందుగా మీకు తెలియజేయటానికి దేవుడు మీకు చెప్తున్నటువంటి ఈ భావం ఇది. మీకు అర్థం చేసుకోవడానికి ఒకే సందర్భం ఒకే విషయం గురించి 2 కళలు రాజుకు వచ్చినాయి. ఇప్పుడు మీ జ్ఞానంగా ప్రవర్తించి ఈ కరువును తప్పించుకోవటానికి 7 సంవత్సరాలు వచ్చే పంటని జాగ్రత్తగాను ఉపయోగించుకోవడానికి ఒక జ్ఞానం కలిగినటువంటి యుక్తం కలిగినటువంటి ఒకడిని అధికారిగా నియమించి ఆ ధాన్యాన్ని అంతగా పోగు చేసి, ఎందుకంటే రైతుల దగ్గర పండుతో చూడండి, ఆ పంటలోను వచ్చినటువంటి 5వ భాగాన్ని మీరు తీసుకుని
అవన్నిట్లో పోగు చేసి ఆ కరువు వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని ప్రజలకు పంచి ఈ కరువు నుంచి మిమ్మల్ని తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పి ఈ కాలభావం చెప్పాడు. చెప్పిన వెంటనే రాజు అదంతా కూడా మంచిగా ఉందని అనుకుని తెలుసుకుని, మరి అటువంటి అధికారి మాకు ఎవడున్నాడు, ఎవరు లేడు, దేవుని ద్వారా పలికేవాడు నువ్వే, అర్థం చెప్పగల స్థితిలో ఉన్నవాడు నువ్వే, అధికారిగా నువ్వే ఉండు. ఏ స్థితిలో ఉన్నవాడిని ఏ స్థితిలో తీసుకొచ్చాడండి దేవుడు? అక్కడ గోతులో పడ్డాడు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే, అధికారిగా నువ్వే ఉండు, నీ బాధ్యత నీకు ఇస్తున్నాను, ఇదిగో నా సింహాసనం అని చెప్పి తన పక్కన సింహాసనాన్ని కూర్చోబెట్టి దాని మీద కూర్చోబెట్టి ఇప్పటి నుంచి ఏసేపు ఏం చెప్తే అది చేయాలి. ప్రజలు కాలెత్తి లెగాలన్నా చెయ్యి పైకెత్తాలన్నా ఏసేపు అనుమతి ఉంటేనే చెయ్యాలి. నేను తినటం పడుకోవడం తప్ప నేను ఏ బాధ్యత నేను తీసుకోను. నా తర్వాత ఇతనే అధికారి, ఇతనే అన్నీ చూసుకుంటాడు, నువ్వే చూసుకోని చెప్పి బాధ్యత అంతాను అని చెప్పాడు. ఇప్పుడు ఏసేపు ఏ స్థితిలోకి వెళ్ళాడండి? ఒక రాజ్యానికి రాజు కింద మారాడు. దీనికి అంతలో కారణం ఉంది. ఈ కరువు వస్తుందని ముందు దేవుడు తెలుసండి. అంటే సమస్తం చేసేవారు ఎవరు? ఆయనే. కాబట్టి ఈ కరువులోనూ ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకూడదని. ఎంత భయంకరమైన కరువు అంటే 2 సంవత్సరాల కరువులోనే ఎక్కడా ఒక గింజ కూడా లేకుండా అయిపోయినాయి. ఆ కరువులో మరి యేసేపు ఇక్కడ రాకపోతే యాకోబు పట్టణం ఏమైపోవాలండి? మాడిపోయి చచ్చిపోతారు. దేవుడు ముందుగానే నిర్ణయించినాడు కాబట్టి యేసేపు నీ కీడు చేయాలనుకున్నారు వారు, కానీ ఆ కీడిలోంచే దేవుడు వాళ్ళని రక్షించడానికి మేలు కింద ఎంచుకుని యేసేపుని అక్కడ తీసుకుని వచ్చి యేసేపు తోడై ఉండి యేసేపుని అధికారిగా చేసి ఇప్పుడు యేసేపు చేతిలోనే సమస్తం భారం పెట్టాడు. యేసేపు చేతిలో భారం వచ్చింది. వెంటనే ఏం చేశాడు? ఈ 5 సంవత్సరాలు పంటలు పండుతున్నప్పుడు ఏ పట్టణంలో పండిన పంట ఆ పట్టణంలోనే గొడవలు కట్టించి ఆ రైతుల దగ్గర వచ్చిన 5వ భాగం అండి. అంటే ఒక ఎకరానికి 40 బత్తాలు పండింది అనుకోండి, అందులో 5వ భాగం ఎంత? 100 బత్తాల్లో 5వ భాగం ఎంతమ్మా? అలాగే మొత్తం ఆ పట్టణం అంతా వచ్చిన బత్తాలు ఎన్ని అవుతాయండి? వచ్చిన బత్తాలు తూకాలు వేయటానికి వాళ్ళకి టైం సరిపోక, కొలతలు కొలతానికి టైం సరిపోక వచ్చినట్లు గుట్టల కింద పోయటం మొదలుపెట్టారు. అవన్నీ గొడవలు అక్కడ ఎక్కడ ధాన్యం అక్కడే గొడవలు కట్టేసి మొత్తం ధాన్యం రాశులతో నింపేశారండి. మొత్తం ఐగుప్తు దేశం అంతా. ప్రపంచంలో ఎక్కడా కూడాను ధాన్యం కింద లేదండి. వర్షం లేదు. ఒక సంవత్సరం దాటిపోయేటప్పటికి ఇశ్రాయేలు దగ్గర తినడానికి ధాన్యం లేదండి. అప్పుడు యాకోబు చెప్తాడు, మరి ఐగుప్తులో ధాన్యం ఉందంట, అక్కడ అమ్ముతున్నారంట, అక్కడికి వెళ్ళి ధాన్యం తెచ్చుకుందాం. వాళ్ళు అక్కడికే వచ్చి యేసేపు ద్వారా ధాన్యం తీసుకుని యేసేపు ద్వారా రక్షించబడతారు. ఎందుకంటే మనం ఒకరిని కీడు చేయాలనుకుంటాం, వారు కనుక దేవుని బిడ్డలైతే కీడు చేతి ఏం చేస్తారండి? మీరుగా మార్చేస్తారు. ఆ మాట మీరు చదవాలంటే చివరిలోనూ ఇంకా ముగించేద్దాం. 45వ అధ్యాయం 5-9 వరకు చదవము. 45:5. చూడండి, అన్నగారు ఏం చేస్తున్నారు? వ్యాసంతో అమ్మేశారు, కానీ
దాన్ని దేవుడు ఏం చేశాడు? వీళ్ళని రక్షించడానికి ఉపయోగించాడు. ఎందుకంటే యేసయ్యని ఎందుకు సిలువ మీదకి అప్పచెప్పారండి? ద్వేషంతోనే. అలా అప్పచెప్పినా సరే యేసయ్య మరణం దేని తీసుకొచ్చింది? రక్షణ. వాళ్ళు కేవలం ద్వేషంతోనే ఆ పని చేశారు. కానీ ఆ ద్వేషాన్ని చేతం కూడా ఆయన ఏం చేశారు? రక్షణగా మార్చాడు. ఆయన కలవరి శిలువ మీద అప్పగించబడినప్పుడు ఆయన మరణాన్ని మనకి ఆశీర్వాదంగా మార్చాడు. యేసేపుని ద్వేషంతోనే అప్పచెప్పారు, బానిసగా అమ్మేశారు. కానీ వాళ్ళు చేసిన పనిని కూడా దేవుడు ఏం చేశాడు? కీడులోనే మేలు చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని క్రియలు ఎలా ఉంటాయండి? అది మన హృదయానికి గోచరించమండి. కీడు చేయాలనుకుంటాం, కానీ ఆ కీడుని చేసిన దేవుడు ఏం చేస్తాడు? మేలు కింద మార్చేస్తాడు. కేవలం మనలో ఏముండాలి? భయము, భక్తి. ఆ భయము భక్తి ఉన్నందువల్ల ఇప్పుడు యేసేపు ద్వారా యాకోబు కుటుంబం కరువులోంచి రక్షించబడింది. అందుకే మనలో ఖచ్చితంగా మనకి దేవుని భయం ఉందనుకోండి, భక్తి ఉందనుకోండి, కుటుంబం అంతా ఏమవుతుంది? మన ద్వారా రక్షించబడే విధంగా దేవుని వాడుకుంటాడు. అందుకే యేసేపులో ఎవరున్నారు? యేసయ్య. ఆయన చూపించిన భయము భక్తే కుటుంబాన్ని అంతా కూడా రక్షించడానికి కారణమైంది. అది ఎప్పుడు కూడా మనం దేవునిలో ఎదగాలంటే ముందు మనం నేర్చుకోవాల్సింది దేవుని యందు మనం భయభక్తులు నేర్చుకునేవారునే ఉండాలి. దేవుని భయభక్తులు నేర్చుకున్నాం అనుకోండి, అదే కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా మారుతుందండి. ఇక ముగించేసుకున్నాం. పేతురు చూడమ 3వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలు. మొదటి పేతురులో మూడు 10-12 వచనాలు. ఆశీర్వాదముకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించారు. ఎందుకంటే యేసేపుని అమ్మేశారు, కేవలం యేసేపుని అమ్మేశారు. వారు ధాన్యం కోసం వచ్చినప్పుడు అక్కడ యేసేపు గుర్తించుకోలేదండి దాన్ని. ఆ కీడి నుంచి, అంటే ఆ యొక్క ఆ సమయంలో వచ్చినటువంటి ఆ కరువు నుంచి ఆయనే ఆదుకున్నాడు. అంటే కీడుకు మళ్ళీ ప్రతి కీడు చేయలేదండి. అలా చేయకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఎందు ఏమున్నది? దేవుని యందు భయము భక్తి. ఎందుకంటే ఆ కరువులో కనుక యేసేపు దగ్గరికి యాకోబు సంతానం ఉన్న వాళ్ళందరూ వచ్చారనుకోండి, ఆ సమయంలో ఎలా ప్రవర్తించాలి? అయ్యాల కావాలని నన్ను నమ్మేశారు, ఇవాళ నేను అవసరం వచ్చానా అన్నమాట ఖచ్చితంగా మనం అంటాం. కానీ అదే కనుక మన దేవుని యందు భయము భక్తి ఉంటే మన సహోదరులను మనం ఆదుకోవటానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తామని. అందుకే కీడునకు ప్రతి కీడు చేయకుండా చదువు. జీవమును ప్రేమించి మంచి దినములను చూరగోడు వారు చెడ్డదాని పలకుండా దేని కాసుకోవాలి? ఇది అవకాశం వచ్చిందిగా అని చెప్పి మనం అవన్నీ బయటకు తవ్వి మాట్లాడేమనుకోండి, ఇవాళ మనకు బయట ఉపయోగం మనకి అయ్యాలి మాకు కీడు చేసావు కదా మేము ఎందుకు మేలు చేయాలనుకుంటే చెడ్డదారి పలకుండా ఏం చేయాలండి? మన నాలుకను అదుపులో పెట్టుకునేవాడు ధన్యుడే. కేవలం మనలో ఏముండాలి? దేవుని భయము ఉండాలి, భక్తి ఉండాలి.
కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరో మనకి ఏదో చేశారని మళ్ళీ అదే కీడు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కేవలం మనం దేవుని మీద భయముతోనూ భక్తితో బతికేవారునే ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదాలు అంటారా, అలా ఉంటే వాటి అంతటా అవే మన మీదకి వస్తాయి. అక్కడ యాకోబు ఇది అక్కడ యోసేపు ఎంతో ప్రయత్నం చేయలేదండి. తన నీతిని కాపాడుకోవడానికే ఆయన ప్రయత్నం చేశాడు, కానీ ఒక ఉన్నతమైన స్థానంలో చేరుకోవడానికి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయలేదండి. నీతిగా ఉండటానికే చూసాడు. అలాగే మనం ఉన్నాం అనుకోండి, దేవుడే మనల్ని తగిన సమయంలో మళ్ళీ హెచ్చించేవాడుగాను ఉంటాడు. ఆ హెచ్చించడానికి తగిన విధంగా మనం అక్కడ నిలిచి ఉండేవారునే ఒకళ్ళ దగ్గర మనం పొందుకోవాలంటే పొందుకునే అర్హత ఎవరికి ఉండాలి? అక్కడ మనకు ఉండాలండి ఖచ్చితంగా. ఆ అర్హతను పోగొట్టుకున్నాం అనుకోండి, మరి పొందుకునే అర్హులు మాత్రం అక్కడ అర్హత మనం పోగొట్టుకోకూడదండి. మన స్థితిని బట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా వాక్యంలో భయంతో భక్తిగా ఉన్నాం అనుకోండి, ఆ యోగ్యత అర్హత అనేది ఎప్పుడూ కూడా దేవుడు మన ఎడలో కనపరుస్తాడు. ఎవరిని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.